మీరేనమ్మా విశ్వనాథం గారు? నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? నన్ను మీరు గుర్తుపట్టలేదా? లేదమ్మా. ఒకనాడు నా పాట వినడానికి మీరు మా ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మీ స్నేహితుడు దొంగిలించిన డబ్బును తిరిగి నేను మీ జేబులో పెట్టబోతూ ఉంటే నన్ను అపార్థం చేసుకుని తూలనాడి వెళ్ళిపోయారు. ఆ సంఘటన నా జీవితాన్నే మార్చివేసింది. నేను ఇప్పుడు ఒక థియేటర్ నడుపుకుని కాలం గడుపుతున్నానండి. నువ్వు కాంచనమాలవా? అవును నాన్నగారు. చాలా సంతోషం. మీరు జైల్లో రాసిన నాటకానికి ప్రథమ బహుమతి వచ్చిందని విని చాలా సంతోషించారు. ఆ నాటకాన్ని మన కంపెనీ తరఫున ప్రదర్శించాలని అనుకున్నాం. మీరే స్వయంగా నిర్వహించాలని నా కోరిక. నీ కోరిక మన్నించవలసింది. కానీ దురదృష్టవశాత్తు నా పిల్లలు నాకు దూరం అయ్యారు. ముందు వాళ్ళ ఆచూకీ తెలుసుకోవాలి. అంతవరకు నేను ఏ బాధ్యతను స్వీకరించలేనమ్మా. మీకు ఆ బెంగేమీ అక్కర్లేదు. మీరొచ్చి నా దగ్గర ఉండండి. చెల్లెల్ని తమ్ముణ్ణి మనమంతా కలిసే వెళ్తాం. నా మాట కాదనకండి. రండి నాన్నగారు, రండి. ఎవరండి ఇక్కడ యజమానులు? నువ్వెవరు? నేనే కదండి, నాతో పాటు మావాడు ఒకడు ఉన్నాడు. సారా నాయ్, మేము పెద్ద పెద్ద వర్క్ షాపుల్లో పెద్ద పెద్ద పనులు చేశాం. రోల్స్ రాయ్, క్యాడిలాక్, చెవలెట్టు, బాడీ గార్డు, స్టాండర్డు, మారిసు, లారీసు, ట్రాక్టర్స్, స్కూటర్స్, హరికిలాంతర్ మేజర్స్, అన్ని వగరాల జాతులు కార్లు రిపేర్ చేస్తాం. అంతే డ్రైవర్ ఉద్యోగం ఖాళీని నేను వచ్చేసాం. నువ్వేనా డ్రైవరు? ఎస్. నేను కదండి, మావాడు ఒక పెద్ద మెకానిక్ డ్రైవర్. వాడి దగ్గర నేను ఒక స్క్రూ డ్రైవర్ని. ఆ వంకాయలు ఏమిటి, ఆ తరగటం ఏమిటి? అలా కింద పోసుకుంటే కండ్రకి పోవు. లేలే, నీకు పని చెప్పు, నాదే బుద్ధి తక్కువ. కాదే, కొండ మీద పెద్ద వర్షం వచ్చి మన గదిలోంచి మేడబెట్ల మంది కింద కూర్చుంది. బయట వెళ్ళి చూడవే బాబు. ఇదేంటి?
తోటకు వచ్చిందొక చెలియా దాని దొర వయసు పైన మనసు తోటకు వచ్చిందొక చెలియా దాని దొర వయసు పైన మనసు పువ్వులు కోసిందొక చిలుక దాని నవ్వు ముఖము పైన మనసు చెట్టున్న నెక్కాడొక కోతి వాడి చిలిపి చేష్ట పైన మనసు చెట్టున్న నెక్కాడ కోతి వాడి చిలిపి చేష్ట పైన మనసు కొమ్మల నెక్కాడొక కోతి వాడి కోర మీసం పైన మనసు రావి చెట్టెక్కేవు రాగాలు తీసేవు రాలిపోతవు రాలుగాయో ఎంకయ్య కూలిపోతవు రామ రామ చిరునవ్వు నవ్వుతూ చెయ్యి వేసే చాలు చింతలన్నీ మాయమైనాయ చంద్రమ్మ వంతలన్నీ మాయమైనాయే ఒక్క మనసుతోన చక్కగా మనముంటే ఒక్క మనసుతోన చక్కగా మనముంటే పైన సుక్కలు నవ్వుకోవా ఎంకయ్య కింద సుక్కలు నడిసిరావా మాలోని పెళ్ళాడ మర్యాద పోతాది మాలోని పెళ్ళాడ మర్యాద పోతాది మనుగు మాటలు ఎత్తరాదే చంద్రమ్మ మారు మాటలు ఆడబోకే మంచి మనసైతేను మాలోడి మాటేలా మంచి మనసైతేను మాలోడి మాటేల కులమెన్నుకోలేదురో ఎంకయ్య గుణమునే చూశానురో గోదావరి పోయి గోవిందుకి కడతేరపోతా ఎంకయ్య కడసారి చూసిదేరో కడసారి చూసిదేరో నువ్వు చచ్చిపోతే నేను నిలువాలేను నువ్వు చచ్చిపోతే నేను నిలువాలేను నేను కూడా వస్తునే చంద్రమ్మ నీటి పాలైపోదమే నీవు నేను కలిసి నీటిలో పల కరిగి
పోదాములే స్వర్గాన ఇంపుగా ఉందాములే. ఇవాళ ప్రోగ్రాంకి జనం చాలా మంది వచ్చారు. ఒక్క టాక్సీ కూడా దొరికేటట్లేదు. అసలు ఈ ప్రోగ్రామ్ వద్దున్నారా? ఇప్పుడు చూడండి నన్ను ఎంత ఇరకాటంలో పెట్టారు. ఆలస్యంగా వ్యక్తి మా ఇంట్లో ఏమనుకుంటారు? ఈ మాత్రం దానికే కంగారు పడితే ఎలా? ట్రై అండ్ ట్రై అగైన్ అన్నారు. పదా మళ్ళీ ట్రై చేద్దాం టాక్సీ కోసం. ఎక్కడికి వెళ్ళావే ఎంతసేపు? నిన్నే. ఎక్కడికి లేదమ్మా, ఆ పార్వతమ్మ గారు అమ్మాయి పిలిస్తే అమ్మతోని అబద్ధాలు ఆడేటంత ఆనందవయ్యా. అందుకే నీకు చిన్నప్పుడే పెళ్లి చేయమన్నాను. ఏమంటే ఏం లాభం? నీ పైన బ్రతలైన తర్వాత దౌర్భాగ్యురా. ఈ పై మోజులు 4 రోజులే ఉంటే ఆ తర్వాత జీవితాంతం ఏడుస్తూ కూర్చోవలసింది. లేకపోతే కలిగిన వాడితో పెళ్ళైతే నీకు నాకు బాధ ఏముంది? కానీ ఆ కుర్రవాడి తండ్రి ఈ పెళ్లికి ఒప్పుకోడు, ఈ పెళ్లికి ఒప్పుకోడు. వాళ్ళు భాగ్యవంతులు, మనం పేదవాళ్ళు. ఎప్పటికీ పొత్తుకోదరదు. నేనేం చేయలేదమ్మా. ఇంతకంటే ఇంకేం చెయ్యాలి? పెళ్లిడికి వచ్చిద్దాలి. పెళ్లి కాకుండా నేను సర్వస్వం ఒకరికి అప్పగించుకుంటే ఇంకా నీకు దక్కేదేమిటే? నేనేం తప్పు చేయలేదమ్మా. తప్పు నువ్వెందుకు చేస్తావు? తప్పు చేసింది మేము. వీధులోంచి తెచ్చి పెంచుకున్నందుకు వీధి బొద్దులే వచ్చాయి. చిచ్చి, ఎలాంటి వయసులో పిల్లలు తెచ్చి పెట్టుకున్నావు రా భగవంతుడా. పరువు ప్రతిష్టలు మంట కలిసి తలవంపులు వచ్చి పడ్డాయి. ఎన్ని ఘోరాలు జరుగుతున్నా ఇంకా నాకు శోభంగా రావడం. నేనేం అన్యాయం చేయలేదమ్మా. నాన్న నాన్న పెళ్ళిపోకు నాన్న. వెళ్ళు నాన్న. నువ్వు మీ నాన్న వెనకాలే వెళ్ళి. నీకు నేనేమి కాలం చదువుతున్నావు బాగా తెలుసు. వెళ్ళు, వెళ్ళు. నాన్న ఎక్కడికి? ఎక్కడికో ఏం చేస్తావు? చస్తాను. సరేనా? అది చూడండి జనం పోతున్నాయి. నీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళండి. సరే, ఆ పక్కకి మాట్లాడుకుందా. వదలండి. వచ్చానుగా ఏం చెప్తారో చెప్పండి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. అబ్బాబా ఇక్కడ కూడా తయారయ్యారు. నోరు తెచ్చుకు చూసేవాడు. టాక్సీ ట్యాక్సీ ఎందుకు? లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరు చూడు.